నేటి భగవద్గీత శ్లోకం. పశ్యతాం పాండుపుత్రాణమాచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నాడు. పాండవుల సైన్యం ఎంతో శక్తివంతంగా, వ్యూహపూర్వకంగా ఏర్పాటై ఉందని చూపిస్తూ, ఆచార్య, మీ శిష్యుడు అయిన ద్రుపదుని కుమారుడు ఈ సైన్యాన్ని ఎలా ఏర్పాటు చేశాడో చూడండి అని అంటున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని శత్రువు వంశానికి చెందినవాడు. అతడే ఇప్పుడు పాండవుల సైన్యాన్ని నడిపిస్తున్నాడు. ఇది చెప్పడం ద్వారా దుర్యోధనుడు ద్రోణాచార్యునిలో భావోద్వేగాన్ని రేపాలని చూస్తున్నాడు. అతని మాటల్లో ఒక చాతుర్యం ఉంది. బయటకు ప్రశంసలాగా చెప్పినా లోపల ఒక ఒత్తిడి ఉంది. ఈ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అధర్మం మీద ఉన్నవారు మాటలతో కూడా ఇతరులను ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తారు. ధర్మం ఉన్నవారికి సత్యం సరిపోతుంది. అధర్మం ఉన్నవారికి చాతుర్యం అవసరం అవుతుంది. సత్యం ఉన్న చోట ధైర్యం, చాతుర్యం ఉన్న చోట అస్థిరత. ఇదే గీత సత్యం. జై శ్రీకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి గీతా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.